నవగ్రహాల ఆరాధన వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? నవగ్రహాలను ఆరాధన చేస్తే అన్ని ప్రయోజనాలు మనకు చేకూరుతాయి. సూర్యుని అనుగ్రహం ద్వారా ఉద్యోగ వృద్ధి, రాజ్య వృద్ధి, సంపద, ప్రయాణాలలో ఆటంకాలు తొలగిపోవడం, 10 మంది మనల్ని గుర్తించడం, సమాజంలో గౌరవం పెంపు, ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింత 60 ఫలం అని నిఘంటువు చెబుతుంది. మంత్రబలం, ఆత్మశక్తి, మనోబలం సూర్యగ్రహం కారణంగా పొందవచ్చు. అలాగే తల్లి తండ్రి ప్రేమ, ఆప్యాయతలు, కుటుంబ గౌరవం, పారమార్థిక విజ్ఞానం, ప్రశాంతత చంద్రుని కారణంగా మనం పొందుతాం. భూమి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఆస్తిపాస్తులు, బంగారాన్ని ధరించే అదృష్టం కుజుడి కారణంగా మనకు చెందుతుంది. ఆలోచనలు, ఊహలు, సవ్యమైన మార్గంలో ప్రయాణించే విధానం, గురుభక్తి, విజ్ఞానం పెంచుకోవాలి అనే తాపత్రయం, కూడబెట్టే స్వభావం బుధుడి కారణంగా మనకు లభిస్తుంది. వాక్చాతుర్యం, వాక్కు శుద్ధిగా ఉండడం, వాక్కు సిద్ధించడం, ప్రపంచ జ్ఞానం పట్ల అనురక్తి, ఆసక్తి, కుటుంబం పట్ల ప్రేమ, బాధ్యత, నిబద్ధత, పెద్దరికం, ఉద్యోగ వృద్ధి, కుటుంబ వృద్ధి గురువు కారణంగా లభిస్తుంది. స్వంత ఇల్లు, ఆస్తిపాస్తులు, కార్లు, వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు, భోగాలు, విందులు, ఆనందాలు, సంతోషాలు ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారణంగా మనకు లభించేవి కాగా, ఆరోగ్యం, ఆయుర్దాయం, వ్యాధులు, మనోవ్యాకులత, నిర్భయత్వం లేకుండా ఉండడం అంటే పిరికితనంతో ఉండడం, అనేక ఆలోచనలతో మనల్ని మనం తక్కువగా చూసుకోవడం, వాస్తవిక జ్ఞానం లేకపోవడం, దీర్ఘకాలం జీవించి ఉండడం శనిగ్రహం కారణంగా లభించేవి అవుతున్నాయి. అలాగే ఆశ, నాకు కావాలి అనే తాపత్రయం, ఇతరుల వద్ద ఉండేది లాక్కోవడం, అన్నీ నాకు కావాలి అనేటటువంటి దురూహలు, అహంకారం, నా అంత లేకపోవడం అనే ఆలోచనలు కలిగి ఉండడం, నేను చెబుతున్నాను అని ఎవరైనా ఏ విషయమైనా చెబుతూ ఉంటే రాహుగ్రహం కారణంగా అని జ్యోతిషం తెలిసిన వారు గుర్తిస్తూ ఉంటారు. ఎవరినో ఒకరిని చూపించి ఆలోచనలతో ఒక వ్యక్తిని సృష్టించి అతడిని అని సంబోధిస్తూ వారి కోపానందని ప్రవర్తిస్తే రాహువు. వేదాంతం, ఆలయ దర్శనం, ప్రశాంతత, త్యాగం, నాకు అవసరం లేదు అంటూ ప్రవర్తించడం, తగ్గి మాట్లాడడం కేతువు. నవగ్రహాలను అర్చిస్తే మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఇన్ని. ప్రపంచమంతా వీటిలోనే ఉంది కనుక అందుకే మనవారు నవగ్రహ మంటపాన్ని ప్రదక్షిణ చేయండి, నవగ్రహ శ్లోకం ధ్యానంగా చెప్పుకోండి, నవరత్నాంగుళికం ధరించండి, నవరత్నాల అనుగ్రహం ఉంటే అంతా సాధించుకోవచ్చును అంటూ కూడా చెబుతూ ఉంటారు.